హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తరగతి పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం సెల్స్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. సెల్స్ గ్రూప్లో ఇక్కడ చూడండి, మీకు ఇన్సర్ట్ అని ఉంది. ఈ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం సెల్స్ని కానీ రోస్ని కానీ కాలమ్స్ని కానీ మన షీట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ సెల్స్ ఉందిగా. ఇప్పుడు నాకు ఎక్కడైతే సెల్ కావాలో అక్కడ నేను క్లిక్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ సెల్స్ని క్లిక్ చేసి మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ షిఫ్ట్ సెల్స్ డౌన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయడం వల్ల ఆ సెల్ అనేది ఇక్కడ ఉన్న సెల్ని కింది జరిపేసి అక్కడ మీకు ఒక సెల్ ఇన్సర్ట్ అవుతుంది. ఇంక మీకు ఒకవేళ రో కావాలి అనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్ షీట్ రోస్ని క్లిక్ చేయడం ద్వారా ఒక రోని ఇన్సర్ట్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఇక్కడ కాలం కావాలనుకోండి, ఒకటి అక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ కాలంని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక కాలం ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత అందులో ఇంకొకటి ఇన్సర్ట్ షీట్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయడం వల్ల చూడండి, మనకు మామూలుగా అయితే డిఫాల్ట్గా 3 షీట్స్ ఉంటాయి, 1 2 3 అని. మీకు ఇంకో షీట్ కావాలి అంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్ షీట్ని క్లిక్ చేయడం ద్వారా ఇంకొక షీట్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 అని వచ్చింది చూడండి, షీట్ 4 అని. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, డిలీట్ సెల్స్. డిలీట్లో చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెల్ అనేది డిలీట్ కావాలనుకోండి, అక్కడికి వెళ్ళేసి డిలీట్ సెల్స్ని క్లిక్ చేసి ఓకేని ప్రెస్ చేస్తే చూడండి, అక్కడ ఆ సెల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా. మీకు రో మొత్తం డిలీట్ కావాలనుకోండి, ఎంటైర్ రో మొత్తం డిలీట్ కావాలి అంటే అక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ డిలీట్లోకి వెళ్ళేసి ఇక్కడ డిలీట్ షీట్ రోస్ని క్లిక్ చేయడం ద్వారా ఆ రోని డిలీట్ చేయొచ్చు. ఈ కాలం డిలీట్ అవ్వాలి అంటే ఆ కాలంలో క్లిక్ చేసి డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ కాలంని క్లిక్ చేయడం ద్వారా ఆ కాలం డిలీట్ అవుతుంది. అలాగే మీరు షీట్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, షీట్స్ 4ని క్లిక్ చేసి నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను. షీట్ 4ని క్లిక్ చేశాక డిలీట్ షీట్ని క్లిక్ చేయడం ద్వారా ఆ షీట్ 4 అనేది డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇందులో ఫార్మాట్ ఉంది చూడండి. ఫార్మాట్లో మనకి ఇక్కడ రో హైట్ అని ఉంది. మామూలుగా మనం చూడండి, ఇక్కడ నేను ఏదో ఒక ఈ రోని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళేసి రో హైట్ని క్లిక్ చేస్తే నాకు ఎంత ఉంది అంటే డిఫాల్ట్గా ఇక్కడ 15 అని ఉంది. దాన్ని 25 టైప్ చేసేసి ఓకే ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఈ హైట్ అనేది పెరిగిపోయింది. ఓకే. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఆటో ఫిట్ రో హైట్. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇంతకుముందు హైట్ ఎంత ఉందో అంతే అవుతుంది. తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది, కాలం విడ్త్. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనం కాలం విడ్త్ పెంచవచ్చు. డిఫాల్ట్గా అయితే 8.43 ఉంటుంది. దాన్ని మనం పెంచాలి అంటే మనం ఏ కాలం విడ్త్ పెంచాలో ఆ కాలాన్ని క్లిక్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళేసి కాలం విడ్త్ని క్లిక్ చేసి మీకు ఎంత కావాలో అంత క్లిక్ చేసి టైప్ చేసి ఓకే అంటే అంత పెరుగుతుంది. మళ్ళీ దీనిలో కాలం విడ్త్ అని ఉంటుంది, ఏంటిది ఆటో ఫిట్ కాలం విడ్త్ అని. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనం మీ ఈ పక్కకున్న స్పేస్ వెళ్ళిపోయి దానికి ఫిట్ అయిపోతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను కాలం ఆటో ఫిట్ కాలం విడ్త్ క్లిక్ చేస్తే పక్కకున్న స్పేస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ దీని స్పేస్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆటో ఫిట్ కాలం విడ్త్ క్లిక్ చేస్తే అది దానికి ఫిట్ అయిపోతుంది. ఓకే. తర్వాత చూడండి, దీనిలో హైడ్ అని ఉంది. ఈ హైడ్ అనే ఆప్షన్ హైడ్ రోస్ ఉంది చూడండి. హైడ్ అండ్ అన్హైడ్లో హైడ్ రోస్ ఉంది. ఈ ఆప్షన్ మనం ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇక్కడ పైన రోలో ఉన్న మ్యాటర్ చూస్తున్నాను, మళ్ళీ కింది నేను స్క్రాల్ చేస్తే కిందికి వచ్చాను చూడండి, మళ్ళీ నాకు కింది కనిపిస్తుంది కానీ మళ్ళీ పైన కనిపించట్లేదు. పైన చూస్తేనేమో కిందిది కనిపించట్లేదు కదా. అలాంటప్పుడు అండి నేను ఈ మధ్యలో వాటిని హైడ్ చేస్తే పైనది కింది ఒకేసారి చూసుకోవచ్చుగా. అలాంటప్పుడు అండి నేను దేన్ని అయితే హైడ్ చేయాలో ఆ రోస్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, 9ని సెలెక్ట్ చేసి 9 నుంచి నాకు 19th వరకు కనిపించవద్దు ఇప్పుడు ప్రస్తుతానికి అనుకుంటే దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి హైడ్ రోస్ని క్లిక్ చేశాను అనుకోండి. చూడండి, నాకు 9 నుంచి 19 కనిపించట్లేదు. అప్పుడు నేను దీన్ని ఈ సెల్లో ఉన్న మ్యాటర్ని ఈ సెల్లో ఉన్న మ్యాటర్ని కంపేర్ చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రింటింగ్లో కూడా మీకు ఆ రోస్ అనేవి ప్రింట్ అవ్వవు అన్నట్టు ప్రస్తుతానికి. అప్పుడు మళ్ళీ మీకు కావాలి అంటే సేమ్ దీనిలోకి వెళ్ళేసి హైడ్ అన్హైడ్ కాలమ్స్ని క్లిక్ చేస్తే అన్హైడ్ రోస్ని క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి అన్నట్టు. అలాగే మీరు కాలమ్ని హైడ్ చేయాలని అలా చేయొచ్చు. చూడండి, నేను C నుంచి F వరకు హైడ్ చేయాలనుకోండి, అక్కడ క్లిక్ చేసి హైడ్లోకి వెళ్ళేసి హైడ్ కాలమ్స్ అంటే ఆ కాలమ్స్ హైడ్ అవుతాయి. మళ్ళీ కావాలంటే సేమ్ నేను అందులోకి అదే ఆప్షన్లోకి వెళ్ళేసి అన్హైడ్ కాలమ్స్ అంటే మళ్ళీ కాలమ్స్ వస్తాయి. అలాగే ఏదైనా షీట్ని హైడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ 2 అనేదాన్ని హైడ్ చేయాలనుకోండి, నేను ఫార్మాట్లోకి వెళ్ళేసి హైడ్లో హైడ్ షీట్ చేయండి. హైడ్ షీట్ చేస్తే మీకు అది కనబడదు. మళ్ళీ కావాలి అంటే సేమ్ అందులోకి వెళ్ళి అన్హైడ్ షీట్ అంటే మళ్ళీ వస్తుంది. ఓకేని క్లిక్ చేయడం ద్వారా. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ రీనేమ్ షీట్ అని ఉంది. యాక్చువల్లీ దీని నేమ్ ఏముందంటే మీకు షీట్ 1 ఉందిగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది స్టూడెంట్ డీటెయిల్స్ అని రాయాలనుకోండి, అటువంటిప్పుడు నేను రీనేమ్ క్లిక్ చేసి నేను రాయొచ్చు. ఇక్కడ ఏంటి స్టూడెంట్ డీటెయిల్స్ అని నేను ఇక్కడ టైప్ చేయొచ్చు అన్నట్టు.